ఆయన జనాంగంగా ఎవరుంటున్నాం? అందరం కూడా ఆయనని నామని అమ్మివేసేవారిగా మనం ఉన్నాం. ఆ పరిస్థితులు అందరూ తప్పించుకోడు. ఒకవేళ అన్యుడు ఎవడో క్రైస్తవుడు ఎవడో అర్థం కాని స్థితిలో ఉన్నాం. ఆయన జనాంగంగా ప్రత్యేకంగా ఉన్నామా? దానియేలుని కొంతమందిని చెరగా పట్టుకొని వెళ్ళారు. చెరగా పట్టుకొని వెళ్ళినప్పుడు అందరూ ఒక పద్ధతిలో ఉంటే వీరు ఒక పద్ధతిలో మాట్లాడుతున్నారు. అయ్యా, మేము ప్రత్యేకంగా వారు, మేము రాజు భుజించే ఆహారాన్ని మేము భుజించం. ఇదిగో ఆ మాంసం మాకొద్దు, ఆ బలి మాంసాన్ని మేము ముట్టుకోం, మాకు కూరగాయల మాంసం చాలు. ఎందుకు? మేము దేవుని జనాంగం. ఎవరి బిడ్డలండి? చిన్న పిల్లలండి. పరాయి దేశంలోనికి వెళ్ళి అన్య దేశంలో అన్య రాజు దగ్గర వారు బ్రతుకుతున్న సమయంలో వాళ్ళు మాట్లాడుతున్న మాటలు, తన తండ్రి లేడు, తన తల్లి లేదు, తన వారు ఎవరూ లేరు, అయినా ఎవరి బిడ్డలు అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నారు, మేము దేవుని జనాంగం, ప్రత్యేకంగా ఉంటాం, మేము కలుషితమము. ధైర్యంగా చెప్పిన వారు మనం కలుషితమైపోతాం, వెళ్ళిపోతున్నాం. కానీ దేవుడు దుఃఖపడతాడు, జాగ్రత్త. దేవుడు బాధపడతాడు, జాగ్రత్త. దేవుడు మనల్ని బట్టి నిత్యము కన్నీరు కార్చే పరిస్థితిలో మన ఆత్మీయ జీవితాలు కొనసాగుతున్నాయే కానీ దేవుడి కొరకు రోషం కలిగి ప్రత్యేకంగా ఉండే స్థితి మనలో లేదు. ఏముందండి గమనించండి. వారి ముగ్గురు ఏం చేశారు మీకు తెలుసు కదా. ఎంత ఖండించి చెప్పారు, మాకు వద్దు, మాకు వద్దు, మాకు మా దేవుడు ఉన్నాడు, మా దేవుడి కొరకు ప్రత్యేకంగా మేము ఉండాలి, ఉంటాం. అలానే ఉండారు. అందుకే ఆ చిన్న బిడ్డని దేవుడు ఏ స్థితికి తీసుకుని వెళ్ళాడు? దానియేలుని ప్రధానమంత్రి, ఒక సామాన్యమైన ఒక బాలుడిని ప్రధానమంత్రి చేశాడు.